ముఖ్యంగా పల్లెటూళ్ల నుంచి ఎడ్ల బండి మీద థియేటర్లకి తరలి వచ్చి ఏ షోకు టికెట్ దొరికితే ఆ షో చూసి ఇంటికి వెళ్లేవారు. వెంకటేష్ అమాయకుడి యాక్టింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పట్లోనే ఈ చిత్రం అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం దాదాపు 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కలిసి ఉందాం రా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకటేష్ సరసన సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. జనవరి 14, 2000 సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైంది. విడుదలైన మొదటి షోతోనే సూపర్ టాక్ తెచ్చుకుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. 1999 సంక్రాంతికి వచ్చిన సమరసింహారెడ్డి రికార్డును ఈ చిత్రం బ్రేక్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాలలో 76 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్ట్ గా ఆడింది. అదే విధంగా 10కి పైగా కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అప్పట్లోనే ఈ చిత్రం 25 కోట్లు వసూలు చేసి అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటలు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. గత 5-10 సంవత్సరాలుగా సినిమా చూడని ఫ్యామిలీలు సైతం ఈ సినిమా చూడడానికి థియేటర్లకు వచ్చారు. ఆంధ్రాలో కొన్ని చోట్ల ట్రాక్టర్ల మీద థియేటర్లకు వచ్చారు. ఇప్పటి వరకు ఈ చిత్రం 303 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మొత్తానికి విక్టరీ వెంకటేష్ కి ఈ 3 సంక్రాంతి పండుగలు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి సాలిడ్ కంబ్యాక్ ను ఇచ్చాయి.